ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 110, 111 మరియు 112 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరచునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఈ దినాల్లో ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి వార్తలు మనం వినవలసి వస్తుంది. భయంకరమైన సన్నివేశాలు మన కన్నులతో చూడవలసి వస్తుంది. ఏది చూడకూడదు, ఏది వినకూడదు అనుకుంటున్నామో అవే మనకు ప్రతిరోజు తారసపడుతున్నాయి. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ మారణ హోమం, భయానకమైన పరిస్థితులు చూచి ఒక్కొక్కసారి కలత చెందుతున్నాం కదా, భయం ఆవరిస్తుంది కదా. అయితే సమస్తం మీద అధికారం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేవాడు కాదు. ఎప్పుడు మన ముందు నడిచి వెళుతూ ఉంటాడు, మన మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. అట్టి ప్రియమైన ప్రభు మనకున్నప్పుడు ఈ భయాలను, ఈ దిగులను, ఈ చింతలను మనం అవలీలగా జయించగలం. ఆయన ఒక్కడుంటే చాలు, పరిస్థితులని కూడా ఆయన సద్దుమనచగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం ఒక మాట చదువుకుందాం. 30వ కీర్తన 7వ వచనం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కన్నుల్లో నుండి కన్నీరు ఒక ఊట వలె పొంగి పొర్లుతూ నేల మీద రాలుతుంది. దేవుని వైపు చూస్తూ అతడు అంటున్నాడు, దేవా, నీవు నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెందాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు వచ్చిన ఆ పరిస్థితి బహుశా మీకును వచ్చి ఉండొచ్చు. అనేక మార్లు ఎడతెగక మీరు ప్రార్థనలు చేస్తుండొచ్చు. మీ కొరకు సంఘము, దైవజనులు ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉండొచ్చు. కానీ మీకున్నటువంటి సమస్య, మీకున్నటువంటి బాధ, మీకున్నటువంటి ఆ దుఃఖం మిమ్మల్ని విడిచి వెళ్ళి ఉండకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటప్పుడు దేవా, నీవు నాకు మరుగు చేసుకున్నావా? నేను నిన్ను వెతుకుతున్నప్పుడు నాకు కానరాకుండా మరుగున నీవు దాక్కొని ఉన్నావా? నా పరిస్థితులను, నా బాధను నువ్వు పట్టించుకోవడం లేదా? నువ్వు చూడడం లేదా? ఎందుకు ప్రభువా నన్ను ఒంటరివానిగా చేసేసావు? నీ హృదయంలో నుండి ఒక రోదన బయలుదేరుతూ ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు నీకు మరుగు కాడు. కొన్నిసార్లు ఆయన నీకు మరుగైనట్టుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచి వెళ్ళడు. ఎప్పుడైతే ఆయన మరుగై ఉన్నాడు అనే పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటావో ఆ సమయంలోనే నీ కొరకు దేవుడు ఆలోచిస్తాడు. ఆ సమయంలోనే నీ కొరకు ఒక ప్రణాళిక
కలిగి ఉంటాడు. ఆ సమయంలోనే నీ కొరకు ఒక పరిష్కారాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక మీరెప్పుడు దిగులు చెందవద్దు. మీ జీవితంలో ఒక పక్కా ప్రణాళిక దేవునికి ఉన్నది. మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని అంచెలంచెలుగా ఆయన పైకి తీసుకొని వెళ్తాడు. మహిమతో నింపుతాడు. కృప నుండి కృపకు, మహిమ నుండి అధిక మహిమకు మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. మిమ్మల్ని ఆయన దండించినట్లుగా ఉన్నప్పటికీ ఆ దండన మీకు మేలు కలుగజేయు చోటికి తీసుకుని వెళ్తుంది. కనుక ఈరోజే, ఈ ఉదయకాలమే ఒక బలమైన నిరీక్షణ కలిగి, దేవా, నా ఎడలను కలిగిన అద్భుతమైన ఆ సంకల్పాన్ని బట్టి వందనాలు అని ప్రభుని స్తుతించండి. తప్పకుండా ఒక గొప్ప కార్యాన్ని మీ కళ్ళారా చూస్తారు. నిరీక్షణతో ఎదురు చూడండి. ప్రభు కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా హృదయం చాలా దుఃఖంతో, వేదనతో మోగరోదన చేస్తూ ఉంది. మీ సన్నిధికి వచ్చి మా హృదయ భారాన్ని కుమ్మరించుకుంటున్నాం. నీవు గాకింకా మాకు ఎవరున్నారు? మీ తట్టే మేము చూస్తున్నాం. ప్రభువా, నీవు మాకు మరుగు కావద్దు. నీవు మాకు కనపడుము. నీవు మమ్మల్ని దర్శించుము తండ్రి. నీవు మమ్మల్ని స్థిరపరచుము. మా ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ దినమే ఒక శుభకార్యమును ప్రాప్తింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.